అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామ సభల పేరిట జరుగుతున్నటువంటి మళ్ళీ మోసపు పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. ఇదే సందర్భంలో ఏ గ్రామం పోయినా కూడా మరి అక్కడ పోలీసుల పహారాలో అరెస్టులతో తూతూ మంత్రంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో నిన్న కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్ గ్రామంలో మరి ఇద్దరు మంత్రులు ఆ గ్రామానికి గ్రామ సభకు హాజరు కావడానికి రావడం జరిగింది. ఇదే సందర్భంలో నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఎప్పుడో 2003లో శంకుస్థాపన జరిగినటువంటి నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితుల వాళ్ళ గోడు వెళ్ళబోసుకుందామని, వాళ్ళ గోడు చెప్పుకుందామని, వాళ్ళకు రావాల్సినటువంటి ఏవైతే నిర్వాసితులకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కావాలని అడగడానికి కూడా కనీసం ఒక భావస్వేచ్ఛ లేని విధంగా నిన్న గ్రామ సభ తూతురు మంత్రంగా నిర్వహించుకొని పోయింది. మరి నిజంగా ఎటువంటి ఆ గ్రామ సభ జరిగింది అంటే అక్కడ నిజమైనటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకు రావాల్సిన డబ్బుల విషయంలో మాకు రావాలని ఆ కట్ట మీదకి పోయి అడుగుదామంటే, లేదా గ్రామ సభలకు పోయి అడుగుదామంటే పోకుండా ఆ ఇళ్లల్లోనే మహిళలు అనేది కూడా చూడకుండా ఆ గృహంలోనే మహిళలందరినీ నిర్వాసితులందరినీ ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళని కాకుండా మండలంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాల వాళ్ళను తీసుకొచ్చి ఆ గ్రామ సభ ఆటోలు పెట్టి, స్కూల్ వ్యాన్లు పెట్టి, బస్సులు పెట్టి తరలించి గ్రామ సభ ఏ గ్రామంలో అయితే గ్రామ సభ నిర్వహణ జరుగుతుందో ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళను మరి ఆ గ్రామ సభలో ఇన్వాల్వ్మెంట్ చేసి గ్రామ సభను ఏదో నిర్వహించుకొని పోయింది. సరే, నిన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన ఆ ప్రారంభమైనటువంటి నారాయణపూర్ రిజర్వాయర్ ఇప్పటికీ మరి 2003 అంటే ఇప్పుడు 2025కు వచ్చినాం. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి పాలన వచ్చిన తర్వాతనే అనేక ప్రాజెక్టులు కట్టుకొని మరి లక్షలాది వేలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సందర్భంలో మరి నారాయణపూర్ రిజర్వాయర్ను కూడా పూర్తి చేసుకొని ఆ 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వమే నారాయణపూర్ రిజర్వాయర్ను ప్రారంభం చేసి చెరువులు నింపడం, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి 2003లో ప్రారంభమైనటువంటి శంకుస్థాపన చేసినటువంటి ఓ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఉన్నటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాసితులకు డబ్బులు ఇవ్వలే. మంగపేట కానీ, చెర్లపల్లె కానీ నారాయణపూర్కి సంబంధించినటువంటి నిర్వాసితులను ఏనాడు కూడా ఆదుకునే ప్రయత్నం చేయలే. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ఊరి బిడ్డగా 16.5 కోట్ల రూపాయలను మరి గౌరవ నాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి నిధులను విడుదల చేపించి మంగపేట గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపుగా డబ్బులు ఇచ్చేసినాం. ఎక్కడో కోట్ల కేసులు ఉన్నాయి తప్ప. అదేవిధంగా ప్రభుత్వానికి R&R ప్యాకేజ్ ఇవ్వాలి. నారాయణపూర్కి సంబంధించినటువంటి 32 ఇండ్లు, అదేవిధంగా మంగపేటకు సంబంధించినటువంటి దాదాపుగా ఒక 5-6 ఇండ్లను కూడా తీసుకోవాలి.
వాటిని R&R ప్యాకేజ్ పెట్టాలని చెప్పి ఆనాడు ప్రభుత్వానికి చెప్పినాం. అది ఆల్రెడీ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. ఆనాడు విడుదలైనటువంటి పైసలు ఒక్క మంగపేటకే కాదు, నారాయణపూర్ కూడా విడుదల చేసినాం. అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్లు అయిపోయినాయి, జరిగిన సంగతి మీకు తెలుసు. మరి ఇప్పుడు దాదాపుగా 13-14 మాసాలుగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆల్రెడీ కలెక్టర్ దగ్గర ఈ నిర్వాసితులకు సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయి. వాటిని ఇవ్వాల్సింది పోగా వాటిని ఇవ్వకుండా మళ్ళీ నిన్న మంత్రితో నిర్వాసితులకు ఏడాది లోపు ఈ ప్రాజెక్టు కట్టిస్తాం, అంతేకాకుండా ఏడాది లోపు ఈ నిర్వాసితులను ఆదుకుంటామని చెప్తున్నారు. ఆల్రెడీ కరీంనగర్ కలెక్టరేట్లో ఈ ప్రాజెక్టుకు కానీ మూత రిజర్వాయర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు సంబంధించిన డబ్బులు ఉన్నాయి. ఆనాడు నేను ఎమ్మెల్యేగా మూత రిజర్వాయర్ అంటేనే కేసీఆర్ గారు అది ప్రజలు అడ్డుకుంటున్నారు, రైతులు అడ్డుకుంటున్నారు, మూత రిజర్వాయర్కు ప్రత్యేకంగా ఒక దీన్ని తయారు చేసి ఆ మూత రిజర్వాయర్కు బదులుగా 4 కోటీలు మంజూరు చేసి 248 కోట్ల రూపాయలతో దాదాపుగా 28,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చే విధంగా చాలా పెద్ద ప్రాజెక్టును తీసుకురాగలిగినాం. ఒక గ్రామం పోతలేదు, ఒక ఇల్లు పోతలేదు. గతంలో మూత రిజర్వాయర్ ద్వారా గ్రామాలు కొరటపల్లి కానీ, రామడు కానీ, షానగర్ కానీ మునిగిపోయేటి. ఇవాళ ఒక గ్రామం మునగకుండా, ఒక ఇల్లు మునగకుండా ఆనాడు 8,000-7,000 ఎకరాలకు ఆయకట్టు వస్తే నేను గెలిచిన తర్వాత కేసీఆర్ గారిని ఒప్పించి మూత రిజర్వాయర్కు ప్రత్యామ్నాయంగా ఇవాళ 4-5 ఓటీలను మంజూరు చేసుకొని పనులు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ 50 కోట్ల రూపాయలను ఆ భూ నిర్వాసితులకు ఇచ్చినాం, అందజేసినాం. ఇంకా ఇవ్వాల్సింది ఉంది. ఈ ప్రభుత్వం వాటిని వెంటనే విడుదల చేయాలి. ఆ నిర్వాసితులందరికీ కూడా, భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిధులు కేటాయించి వాళ్ళకు వెంటనే వాటిని విడుదల చేసి వాళ్ళకి ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి నారాయణపూర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు మరి సంవత్సరంలో చేస్తున్నారు, సంతోషం, చేయండి. చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. మేము దాదాపుగా పూర్తి పనులను కంప్లీట్ చేసుకున్నాం. అక్కడక్కడ కట్ అండ్ కవర్ కానీ, చిన్న చిన్న బ్రిడ్జిలు కానీ వాటి ఉన్నాయి. జగిత్యాల కలెక్టర్ గారితో కూడా ఆనాడు మాట్లాడి ఈఎన్సీలతో అనేక మార్లు మీటింగ్లు పెట్టుకొని ఆ కొడిమేలకు సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ఏవైతే ఉన్నాయో ఆ పనులను కూడా టెండర్ దాకా తీసుకొచ్చినాం. ఆల్మోస్ట్ ఆల్ టెండర్ అయింది. ఆ పనులను కూడా త్వరితగతంగా పూర్తి చేయాలి. అక్కడ కూడా భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెంటనే చెల్లించాలి. మీకు ఒక గడువు పెడుతున్నాం. ఇక మీరు బాగా పెద్ద పెద్ద మాటలు స్టేజీల మీద మాట్లాడింది కనుక 3 నెలల లోపు నిర్వాసితులకు డబ్బులు మంగపేట కానీ, చెర్లపల్లె కానీ, నారాయణపూర్కు సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి వాళ్ళు 90% దళిత బిడ్డలే ఉన్నారు, బడుగు బలహీన వర్గాల బిడ్డలే ఉన్నారు. కనుక వాళ్ళందరికీ కూడా వెంటనే 3 నెలల లోపు కనుక నిర్వాసితులకు మరి వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే 3 నెలల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఆ నిర్వాసితులకు అండగా ఉంటాం. వాళ్ళకు వాళ్ళ యొక్క భూ పరిహారం ఇప్పించేదాకా వాళ్ళు వెన్నంటి ఉంటాం. అదేవిధంగా R&R ప్యాకేజ్ తీసుకొని నారాయణపూర్లో 32 ఇండ్లను తీసుకోవాలి. మళ్ళీ ఏదో 25 ఇండ్లు 20 ఇండ్లు అంటానరట. అట్లా కాకుండా నిజంగా 32 ఇండ్లు ఉన్నారు. ఇంకా అదనంగా 1-2 కలిస్తే కూడా వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కట్టగా ఆనుకొని ఉన్నారు. అవన్నీ కూడా నేను అధికారంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాటిని అన్నిటి కూడా చేపించినాం. కనుక నారాయణపూర్ నిర్వాసితులకు వెంటనే ఆ యొక్క భూ పరిహారం కానీ, R&R ప్యాకేజీ ఇండ్లను కూడా ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదే సందర్భంలో నిన్న మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే అందరు పెద్ద పెద్ద కోటి ఆశలు పెట్టుకున్నారు, మాకేమో వస్తాయని. కానీ ఉత్త చేతులు చూపించాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్త చేతులతో వచ్చి ఉత్త చేతులు చూపించి వెళ్ళిపోయింది. ఇక తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఇంకొక మాట, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రంలో మరి నీటిపారుదల శాఖ మంత్రి. నామమాత్రపు సాగు మాత్రమే జరుగుతుంది, ఇంకా ప్రాజెక్టులు అసలే పూర్తి కాలేదు, నామమాత్రపు ఆయకట్టు జరుగుతుంది అని చెప్పి ఇవాళ
మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను నేను ఖండిస్తా ఉన్నా. తెలంగాణ రాకముందు ఇదే కేసీఆర్ గారి మరి తెలంగాణ రాకముందు కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చుడు అనే ఉద్యమం నడిచినప్పుడు ఉద్యమ కాలంలో తలాపున పారుతుంది నా గోదావరి, నా చేను నా చిలకని పాటలు పాడుకున్నాం. పల్లె పల్లె నా పల్లేరులు మొలిసే తెలంగాణలో నా ప్రతి పల్లెలో నాని పాటలు పాడుకున్నాం. మరి ముఖ్యంగా మా ప్రాంతం చొప్పదండి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఎడారి లాంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో తాగుదామంటే నీళ్ళ కరువుండే, సాగు చేసుకుందామంటే చుక్క నీరు లేకుండా ఇక్కడ నుంచి వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక వాటర్ జంక్షన్ లాగా, ఒక వాటర్ హబ్ లాగా, ఒక దిక్కు సముద్రాన్ని తలపించే మిడుమానేర్, అదేవిధంగా మరి రాంపూర్ పంప్ హౌస్ ద్వారా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం, అంతేకాకుండా గాయత్రి పంప్ హౌస్ బాహుబలి మోటార్ల ద్వారా ఈ రాష్ట్రానికే మరి గొప్పగా మరి గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేస్తేనే ఇవాళ మిడుమానేరు ద్వారా పోయి రాష్ట్రం అంతా కూడా రంగనాయక్ సాగర్ కానీ, అన్నపూర్ణ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, బస్వాపూర్ వరకు కూడా ఇవాళ ఈ యొక్క గాయత్రి పంప్ హౌస్ ద్వారా గోదావరి నీళ్లు పోతా ఉన్నాయి. ఒకప్పుడు అసలు తెలంగాణ పోరాటమే నీళ్లు నిధులు నియామకాలు. నామమాత్రం సాగు జరగలే, అసలు నామమాత్రం సాగు జరుగుతుంది, సాగే జరుగుతలేదు తెలంగాణలో. అంటే ఇలా భూమికి బరువు అవుతున్నంత పంట తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా పండుతుంది? ఇలా దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎందుకు మారిందో ఇంకా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అర్థం అవుతలేదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఒకసారి ఈ సంవత్సరం వానాకాలంలో ఎంత పంట పండిందో, గతంలో మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల కింద ఎంత పంట పండిందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రాజెక్టులన్నీ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు కట్టలేదని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఈ గోదావరి ఏదైతే ప్రవహిస్తుందో ఈ గోదావరి మీద ఒక ప్రాజెక్టు కట్టాలి, ఎడారి లాంటి తెలంగాణకు మరి గొప్పగా నీళ్ళు ఇవ్వాలనేటువంటి సోయి లేనటువంటి ప్రభుత్వం 65 ఏళ్ళు పాలించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా ఉన్న ప్రాజెక్టులు అక్కడక్కడ బస్వాపూర్ కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు కొంత వర్క్ జరగాల్సిందే, వాటిని పూర్తి చేయండి మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే. అలా కాకుండా మీరు ఇంకా ఈ నీళ్లు తెచ్చినటువంటి అపర భగీరథుని పట్టుకొని 10 ఏళ్లలో అద్భుతమైనటువంటి నీళ్ళనిచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకుండేది లేదు. నిజాలు తెలుసుకోండి. ఇప్పటికైనా మీరు ప్రభుత్వంలోకి వచ్చిన 13 నెలలు 14 నెలలు అవుతున్నది. మరి ఇంత పంట ఎక్కని చేస్తుంది. ఎటుపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో కరీంనగర్, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు ఈడ. ఇది 3వసారి కరీంనగర్ రావడం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి 13 నెలల్లో 14 నెలల్లో 3 సార్లు వచ్చిండు. అది గ్రామ సభ అంటే వచ్చిండు. మరి జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని రూపాయలు తెచ్చినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ప్రభుత్వం ద్వారా ఈ కరీంనగర్ జిల్లా మరి గతంలో కేసీఆర్ గారి పాలన తెలంగాణ రాకముందు కల్లోల జిల్లా, ఇవాళ మరి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండేటువంటి జిల్లాగా కరీంనగర్ మారింది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. కనుక ఇప్పటికైనా కరీంనగర్కు నిధులు తీసుకురా, కరీంనగర్ జిల్లా అభివృద్ధి జరిగేటట్టుగా ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా ఆడిపోసుకోవడం, ఇంకా మాటలు మాట్లాడడం బంద్ చేస్తే మంచిది. నేనైతే మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి వెంటనే నారాయణపూర్కు సంబంధించినటువంటి నిర్వాసితులకు, మంగపేటకు సంబంధించిన చెర్లపల్లికి సంబంధించినటువంటి వారి నిర్వాసితుల డబ్బులు వెంటనే చెల్లించాలి. ఏదైతే ఇంకా మిగులుగా ఉన్నటువంటి చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నట్టో వాటిని వెంటనే పూర్తి చేయాలి. నేను ఎమ్మెల్యేగా, అది నా ఊరు, నేను పుట్టినటువంటి ఊరు నారాయణపూర్. నేను చాలా ప్రయత్నం చేసిన. అసలు నారాయణపూర్ రిజర్వాయర్ అని నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాక అడిగితే అది బూజు దుమ్ము మట్టి అక్కడ పడేసినాం, నారాయణపూర్ ఎక్కడదయ్యా అన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ ఎక్కడదా, క్లోజ్ అయిపోయింది అన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముచ్చట ఇప్పుడు మాట్లాడుతున్న నిర్వాసితుల పరిస్థితి ఏందని అడిగితే వాళ్ళు దాని గురించి అసలు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చుండి మళ్ళీ ఆ దుమ్ము దులిపించి బూజు పట్టిన ఆ ఫైళ్ళను అన్నింటినీ కూడా తీపిచ్చి ఆ నిర్వాసితులకు డబ్బులు వచ్చేటట్టు చేసినాం. ఇప్పటికైనా మీ ప్రభుత్వం ఏదైతే నిర్వాసితులు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వెంటనే వాళ్ళకి చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.